ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే జనాభా నియంత్రణను పాటించి ఒక మంచి వేలో ఎళ్తున్నాయో, అది జరగడం వల్ల ఇక్కడ జనాభా తగ్గిపోయారు. కానీ ఉత్తరాది రాష్ట్రాలు అది చేయలేదు సార్. చేయకపోవడం వల్ల వాళ్ళకి జనాభా ఎక్కువున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇదే విధానంలో డీలిమిటేషన్ జరిగితే, మన దగ్గర పార్లమెంట్ సీట్లు తగ్గిపోయి వాళ్ళ ఆధిక్యత ఎక్కువుంటే, దక్షిణాది రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం నుంచొచ్చే నిధులు గాని, లేకపోతే ఇంకేదన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కొట్లాడి సాధించుకోవాలనుకుంటే అది ఇక్కడ ఈ దక్షిణాది రాష్ట్రాలకి ఇకపై కష్టమే గదా సార్! డీలిమిటేషన్ జరిగిన తర్వాత. ఖచ్చితంగా. ఇలా 2 ఉన్నాయి. నిధుల గురించి వేరే మాట్లాడతాను. నియోజకవర్గ విభజన గురించి మాట్లాడతాను. మంచి ప్రశ్న అమ్మా హారతి. ఎట్లా అంటే ప్రస్తుతానికి వస్తున్నాం. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? దక్షిణ భారత రాష్ట్రాలు ముఖ్యంగా మొన్ననే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు హిందీ భాషను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష తీర్మానం చేసిండ్రు. 64 పార్టీలు వేస్తే 56 పార్టీలు వచ్చినాయి హిందీ భాషకు వ్యతిరేకంగా. ఇప్పుడు దేశంలోని ఒక 6 ముఖ్యమంత్రులకి, ఒక 5-6 ప్రతిపక్ష అంటే బీజేపీ ఇతర ప్రభుత్వాల ప్రతినిధులకు ఆయన లేఖలు పంపారు. తమిళనాడు పెడుతున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలంగాణలో భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, తర్వాత జానారెడ్డి గారు సీనియర్ మంత్రి, గతంలో మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కలిసి అఖిలపక్ష సమావేశం ఏప్రిల్లో పెడతాం. ఈ నియోజకవర్గాల పునర్విభజనలో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని ఒక లేఖ రాస్తాము, అందరిని కూర్చుని పెడతాం తెలంగాణలో అఖిలపక్షం అని చెప్పి ప్రయత్నించారు. ఇప్పుడు అందుకని ప్రస్తుతానికి వచ్చినాం. ఇప్పుడు జరిగేది కరెక్ట్. ఎవరైతే స్టాలిన్ అన్నా, మీరన్నా, నేనన్నా, మీరు అన్నది చెప్పింది వాస్తవం. దక్షిణ భారతదేశాల రాష్ట్రాలని కూడా జనాభా నియంత్రణ పాటించినాయి. ఇప్పుడు నియంత్రణ పాటించిన వాడు శిక్ష అయింది కదా అని గతంలో చంద్రబాబు నాయుడు పిల్లల్ని కానండి ఏది 10 ఏళ్ల క్రితం. అట్లాగే ఇప్పుడు స్టాలిన్ ఆ పాట పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా దేశమే విడిపోయే పరిస్థితి వస్తుంది, ఏది దక్షిణ భారతదేశం మొత్తం విడిపోయే పరిస్థితి వస్తుంది, జనాభా నియంత్రణ చేస్తే మాకు శిక్ష ఎందుకు అవుతుంది, నిధులలో పన్నుల వాటా మాది పెద్దది, కానీ పన్నులు వచ్చేవి అందరికి సమానంగా వస్తే ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు ఎక్కువ పోతున్నాయి కదా అనే మాట. 10 ఇస్తే అక్కడ 8 రూపాయలు అక్కడికి పోతున్నాయి, మనం 10 ఇస్తే 3 రూపాయలే మనకు వస్తున్నాయి. అందుకని సమస్య అని చెప్పి దీన్ని ఎవరిస్తున్నారు. ఇప్పుడు అసలైన చర్చకు దారి తీసింది అంటాం. ఇప్పుడు ఏం జరగబోతుంది? 2026లో జనాభా లెక్కలు ఇప్పుడు గమ్మత్ ఏంటంటే 2021 జనాభా లెక్కలు రాలేదు. 2021 జనాభా లెక్కలు చేయకుండా కరోనా వల్ల ఆగిపోయినాయి కనుక 2025లో చేస్తామంటున్నారు. 25కి ఇప్పుడు మొదలు కానీ దానికి జనాభా లెక్కలు చేయడానికి అవసరమైన ఫండ్స్ కూడా మొన్న దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలు కావాలి, కేటాయించలేదు. కనుక 2026లోని జనాభా లెక్కలు అవుతాయి అనుకుంటున్నాను. 26 జనాభా లెక్కలు అయిందనుకోండి, ఇప్పుడు 1,143 కోట్ల జనాభా ఇప్పుడు తేలుతుంది. అంటే మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ఎక్సెస్ ఎంత అవుతుంది అని 2% 3% పెరుగుతా చూసుకొని దాన్ని బట్టి మన 2011 జనాభా లెక్కలకు 14 ఏళ్ల తర్వాత లెక్కలు వేసుకుంటుంటే ఆనాడు ఒక్క కోటి అంటే 121 కోట్ల జనాభా ఉండే 2011లో. ఇప్పుడు మరొక 25 కోట్ల జనాభా పెరిగింది కనుక రేపు 2026 కల్లా 146 కోట్ల జనాభా అవుతుందని మన అంచనా. 146 కోట్ల జనాభాలో ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభా 25 కోట్లు ఉంటుంది. ఒక్క ఉత్తరప్రదేశ్ అంటే మన జనాభా నియంత్రణ చేసినాం కదా, మనం తగ్గలే పెరగలే, కానీ అక్కడేమో అడ్డగోలు పెరిగింది కనుక జనాభా ప్రకారం చూస్తే ప్రాతినిధ్యం మనకు తక్కువ అవుతుంది. ఏమవుతుంది? ఒకవేళ 2011 జనాభా లెక్కలు తీసుకుందాం, అందుబాటులో ఉంది, 2021 కాలేదు, అప్పుడు జరిగే నష్టం చెప్తా. ఒకవేళ 2021 చేస్తే నేను చెప్పిన దానికన్నా ఎక్కువ నష్టం ఉంటుంది మన దక్షిణ భారతదేశానికి. ఉదాహరణకు తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ సీట్లు. నేను పార్లమెంట్ సీట్లకి పరిమితం అవుతున్నాను. 39 సీట్లలో 8 సీట్లు నష్టపోతుంది. ఒక్క తమిళనాడు 31కి పోతుంది. అట్లానే పుదుచ్చేరి పోదు, పుదుచ్చేరి ఒకటే సీట్ ఉంది, ఆ ఉన్న జనాభా ప్రకారం ఒక సీట్ అయితే తీసేయారు, ఉన్నదాన్ని ఒకటి తీసేయారు కదా. అట్లాగే కేరళ 20 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ సీట్లు, 8 పోతాయి, 12 మిగులుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన 2 రాష్ట్రాలు కలిసి 8 సీట్లు పోతాయి మనకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిపి. అంటే 42 సీట్లు ఉండే ఉమ్మడిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణలో 17 ఉన్నాయి. ఇక్కడ 2 సీట్లు పోతాయి, అక్కడ 6 సీట్లు పోతాయి. అంటే 25 కాస్త 19కి వస్తాయి. 34 వస్తాయి. అట్లా మన కర్ణాటకలో 2 సీట్లు పోతాయి. నేను లెక్క చెప్తాను. ఇప్పుడున్న సీట్లు తమిళనాడులో 39 ప్లస్ పుదుచ్చేరి కలిపి 40, 20 సీట్లు కేరళ, 60, లక్షద్వీప్ 61 బొంగా మనకు 42 సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 25 సీట్లు ఇది, అంటే 70. అంటే దాని 132 సీట్లు అన్ని దక్షిణ భారతదేశ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అట్లాగే కర్ణాటక, లక్షద్వీప్ కలిసి 132 సీట్లు ఉన్నాయి. ఇవి ఏమైతే 26 సీట్లు పోతున్నాయి నా లెక్క ప్రకారం. ఏది ఒకవేళ 2021 జనాభా తీసుకపోకపోయినా పాత తీసుకున్నా ఒక రకంగా జరిగితే అప్పుడు 26 సీట్లు మనకు నష్టపోతాం. అంటే 8 24, 2 సీట్లు 26 సీట్లు నష్టపోతాం. అంటే 132 కాస్త ఏమవుతుంది, 106కు వచ్చేస్తుంది మనం.
కదా. అంటే 26 సీట్లు దక్షిణ భారతదేశం నష్టపోతే ఉత్తరప్రదేశ్ లో ఎన్ని పెరుగుతాయి అంటే ఉత్తరప్రదేశ్ లో 12 సీట్లు పెరుగుతాయి. అట్లానే మనకు బీహార్ లో 10 సీట్లు పెరుగుతాయి. మన అట్లాగే మనకు మిగతా మధ్యప్రదేశ్ లో 4 సీట్లు పెరుగుతాయి. ఇట్లా వాళ్ళందరూ 26 సీట్లు ఎక్కడ ఫుల్ అయిపోతే అక్కడ జరుగుతాయి. 26 కాదు, ఇంకా 20 చెప్తాను నేను. ఇంకా ఏమున్నాయంటే మన పశ్చిమ బెంగాల్లో 4 సీట్లు తక్కువతాయి. వాళ్ళు కూడా జనాభా నియంత్రణ చేసి తూర్పు భారతదేశం, ఒక దక్షిణాదే కాదు, తూర్పు భారతదేశంలో మనకు ఎప్పుడు నేను పార్లమెంట్ సీట్లు చిన్నప్పటి నుంచి లెక్క రాస్తుంటాను కదా. జనాభా మన రిజల్ట్స్ వస్తుంటే నేను రాసుకునేవాడిని. అప్పుడు ఇంత టీవీ లేదు కదా, రాసుకోవాల్సింది 3-4 రోజులు పెట్టేది లెక్కలు. ఏది ఫలితాలు వస్తుండే, ఎన్నికల ఫలితాలు వస్తుండే. 42 సీట్లు పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. మన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42, అక్కడ 42 ఉండేది. ఆ 42 సీట్లలో వాళ్ళ 4 పోతాయి పశ్చిమ బెంగాల్. అట్లానే ఒరిస్సాలో 3 సీట్లు పోతాయి. అట్లా కాకుండా ఉత్తర భారతదేశం కూడా ఉత్తరాఖండ్ లో 1 సీటు పోతుంది, పంజాబ్ లో 1 సీటు పోతుంది, హర్యానాలో 1 సీటు పోతుంది. ఇట్లా మనకు ఉత్తర భారతదేశంలో కూడా ఒక 4 సీట్లు, ఒక్కొక్క సీటు పోయే రాష్ట్రాలు ఉంటాయి. అంటే వెరసి మనకు ఆ 26 ఇవి ఒక 10, 36, 38 సీట్లు నష్టపోతాయి ఈ రాష్ట్రాలన్నీ కలిపి. ఏది కొత్త జనాభా లెక్క చేస్తే లాభపడేదేమో 4 రాష్ట్రాలే, రాజస్థాన్, మన మధ్యప్రదేశ్, అంటే ఛత్తీస్గఢ్ తో కలిపి ఉమ్మడి రాష్ట్రం చెప్తున్నాను. ఉమ్మడి ఉత్తరప్రదేశ్, అట్లానే బీహార్, ఈ 4 రాష్ట్రాల్లో ఈ నష్టపోయే 42 సీట్లు అటు పెరుగుతున్నాయి మొత్తం అంతా కలిసి. దీనివల్ల ఈ ఆర్థిక మనకు సామాజికంగా ఏమవుతుందంటే ఉత్తరప్రదేశ్ ఓట్లతోనే వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు సమస్య లేదుగా అప్పుడు. ఎందుకంటే ఆ 4 రాష్ట్రాల జనాభా ప్రకారం ఏమో సీట్లు పెరుగుతాయి కనుక మనం 132 కాస్త 106కు వస్తాం కనుక మనకి వీటో కనుక మనకి బార్గెనింగ్ పవర్ తక్కువ. దానివల్ల ఇది నష్టం అవుతుంది అంటున్నాం. అందుకని ఒక మాట చెప్పొచ్చిందంటే ఉన్న సీట్లు ఇట్లాగే ఉంచి 1976లో అదే చేసిండు, ఉన్న సీట్లనే పంచారు. 2001లో అదే చేసిండు. మన పరిష్కారం ఏంటంటే ఇప్పుడు ఏ సీట్లు, ఏ రాష్ట్రానికి ఉన్న సీట్లు అట్లాగే ఉంచండి, కొత్తవి పెంచండి. పార్లమెంట్ సీట్లు ఉదాహరణకు 25 సీట్లు అసలు మనకు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి పార్లమెంట్ సీట్లు 25, తెలంగాణకు 17 ఉన్నాయి, 39 తమిళనాడుకు ఉన్నాయి. ఈ సీట్లు పెంచకుండా డిలిమిటేషన్ విత్ ఇన్ ద స్టేట్స్ చేయాలంటున్నాం. 2 సార్లు జరిగింది అది, 71లో జరిగింది, 2001లో జరిగింది. కనుక ఇప్పుడు పరిష్కారం ఏంటంటే 543 స్థానాలు పెంచకండి. నెంబర్ 1 పెంచితే అదే రేషియోలు పెరగాలి. ఏముంది 40 ఉంటే 65. ఒకవేళ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా మనకు పీఠముడు ఒకటి ఉంది. మీరు ఆ ప్రశ్న అడిగితే నేను మహిళా రిజర్వేషన్ ఎట్లా సాధ్యమని చెప్తాను నేను. అది ఒక పీఠముడు ఉంది కనుక 2026 జనాభా లెక్కల తర్వాత చేస్తామనే బద్దు ఏ లెక్కలు చేసినా సరే ఉన్న సీట్లు 70 అట్లే ఉంచి మళ్ళీ 30 ఏళ్ల దాకా ఈ డిలిమిటేషన్ ప్రక్రియ స్టాప్ చేయాలి, ఫ్రీజ్ చేయాలి. అప్పుడు ఉన్న 543 సీట్లలో మన జనాభా మనకే ఉంటది. అంతేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు 2001 జనాభా లెక్కల ప్రకారం 2001లో డిలిమిటేషన్ ప్రకారం మల్కాజిగిరి పెరిగింది. మనకు ఒక పార్లమెంట్ సీట్లు మల్కాజిగిరి అని పెరిగింది. అంటే ఉన్న 42లోనే మల్కాజిగిరి పార్లమెంట్ సీటు దేశంలోని అత్యధిక జనాభా గల సీట్. అది 30 లక్షల ఓట్లు ఉన్నాయి. ఓట్లే 30 లక్షల మంది. ఇంకెక్కడ పెద్ద నియోజకవర్గం. గతంలో ఖైరతాబాద్ అని అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది 2009 కన్నా ముందు. అది ఎంత అంటే 10,50,000 మంది ఒక్క అసెంబ్లీలో ఉండేవాళ్ళు. అప్పుడు ఖైరతాబాద్ ఊరవతల ఉంది కనుక అప్పుడు తక్కువ ఉండేది 71 లెక్కల ప్రకారం. ఖైరతాబాద్ ఇప్పుడు ఏమైందంటే జూబ్లీహిల్స్, లింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, అల్వాల్ లాంటి ప్రాంతం మల్కాజిగిరి పార్లమెంట్ అసెంబ్లీ సీట్కి వెళ్ళింది. అంటే మనకు ఎప్పుడైనా జనాభా పెరుగుదల శివార్ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. అంటే సిటీ సెంటర్ లో అంతకంటే భూమి ఉంటది కదా. కనుక ఇప్పుడు మల్కాజిగిరి ఏమైంది 30 లక్షల ఓట్లు ఉన్నాయి. కనుక ఈ 30 లక్షలకు ఒకటే సీటు. నేను చెప్పిన 18 లక్షల జనాభాకు 6 లక్షలు 8 లక్షలు కూడా ఒక సీట్ ఉంది. కనుక ఇది పోవాలంటే విత్ ఇన్ ద స్టేట్ జనాభాలు విభజించి నియోజకవర్గాలు పంచాలి. అప్పుడు నష్టం కాదు. కానీ అప్పుడు కూడా నష్టం అవుతుంది. ఎట్లా నష్టం అవుతుంది అంటే గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలు నష్టపోతాయి, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతుంది. ఉదాహరణకు హైదరాబాద్, రంగారెడ్డి కలిపి ఇప్పుడు ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ ఉందా, ఇంకో 4 సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు షేర్లింగంపల్లి 5,60,000 మంది జనాభా ఉన్నది. ఓటర్లే 5,60,000 మంది. మరి అదే ఓల్డ్ సిటీలో 2 లక్షల జనాభాకే 2 లక్షల ఓటర్లకే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉంది. ఇది కూడా సమస్య లేదు కదా. కనుక ఏం చేస్తారంటే విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్ చేస్తారు. అది చెయ్యాలని కోరుకుంటున్నాం. ఒకటేమో పార్లమెంట్ సీట్లను ఫీజ్ చేయాలి, ఇంతకంటే పెంచవద్దు. పెంచితే అదే రేషియోలు పెరుగుతాయి కనుక అప్పుడు నష్టం లేదు. ఎందుకంటే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్లో 150 సీట్లు అవుతాయి, 42 సీట్లున్న మన దగ్గర 62 అవుతాయి. అంతే కదా. కనుక ఇట్లా ఉంచాలని పరిష్కారం కోరుతున్నాం.